రీసెంట్ గా తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసిన సోషియో ఎకనామిక్ అండ్ క్యాస్ట్ సర్వే రిపోర్ట్స్ చూస్తుంటే మైండ్ బ్లోయింగ్ ఫ్యాక్ట్స్ రివీల్ అవుతున్నాయి. అసలు తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని భాషల వాళ్ళు ఉన్నారు, ఏ జిల్లాలో ఏ భాష డామినేట్ చేస్తోంది, మరి మాతృభాష తెలుగు పరిస్థితి ఏంటి, ఉర్దూ, హిందీ మాత్రమే కాదు గిరిజన భాషలు మాట్లాడుతున్న వాళ్ళు ఎంతమంది, ఈ వీడియోలో రియల్ డేటాని పిన్ టు పిన్ బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో మీ జిల్లా గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ రావచ్చు. ముందుగా తెలుగు భాషతో మొదలు పెడితే ఈ డేటా ప్రకారం తెలంగాణలో మెజారిటీ ప్రజల మాతృభాష తెలుగే. మొత్తంగా తెలంగాణలో అన్ని వర్గాల్లో కలిపి 80.2% జనాభా తెలుగు మాట్లాడుతున్నారు. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో తెలుగు మాట్లాడే వారి శాతం 90కు పైగా ఉన్న జిహెచ్ఎంసీ మరియు హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఈ లెక్కలు మారుతున్నాయి. జనగామ, జయశంకర్, భూపాలపల్లి మరియు యాదాద్రి భువనగిరి వంటి జిల్లాల్లో 90% పైగా జనాభా తెలుగును మాతృభాషగా కలిగి ఉన్నారు. ముఖ్యంగా వెనుకబడిన తరగతులైన బీసీ సామాజిక వర్గాల్లో 83%, ఎస్సీ సామాజిక వర్గాల్లో 96% తెలుగు మాతృభాషగా ఎంచుకున్న వారి శాతం చాలా బలంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో కుల వృత్తులు చేసుకునేవారు, వ్యవసాయంపై ఆధారపడిన వారిలో తెలుగు పట్ల ఉన్న మక్కువకు ఇది హైలైట్. తెలంగాణ మూలాలు తెలుగులోనే ఉన్నాయని చెప్పడానికి ఇదో గొప్ప ఉదాహరణ. ఇక్కడి సంస్కృతికి వెన్నుముక లాంటి కీలక జిల్లాల్లో తెలుగు వాడకం పీక్స్ లో ఉంది. ఇక ఉర్దూ గురించి మాట్లాడుకుంటే ఇక్కడ మన గంగా జమున తహజీబ్ కనిపిస్తుంది. అంటే హిందూ ముస్లిం సంస్కృతుల కలయికతో ఏర్పడిన ఒక జీవన విధానం. సింపుల్ గా చెప్పాలి అంటే హిందూ ముస్లిం దోస్తానా. ఉర్దూ ప్రభావం మన హైదరాబాద్, నిజామాబాద్ మరియు ఆదిలాబాద్ జిల్లాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ఉర్దూ మాతృభాషగా ఉన్న వారి శాతం చాలా ఎక్కువ ఉంది. జిహెచ్ఎంసీ పరిధిలో మొత్తం అన్ని వర్గాల్లో కలిపి 22% జనాభా ఉర్దూ మాట్లాడగా ఒక్క బీసీఈ వర్గంలో 77% జనాభా ఉర్దూ మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఈ వర్గంలో ముస్లింలు ఎక్కువగా ఉన్నారు కాబట్టి. నిజామాబాద్ లో 18%, ఆదిలాబాద్ లో దాదాపు 10% జనాభా ఉర్దూ మాట్లాడుతున్నారు. హైదరాబాద్ లో కాకుండా ఈ రెండు జిల్లాల్లో ముస్లిం పాపులేషన్ ఎక్కువగా ఉంటుంది. ఇక హిందీ లాంగ్వేజ్ విషయానికి వస్తే ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. తెలంగాణలో 1.5% జనాభా హిందీ లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ఆదిలాబాద్ లో దాదాపు 4%, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 2% జనాభా హిందీ మాట్లాడుతున్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే ఈ రెండు జిల్లాలు మహారాష్ట్రతో బార్డర్ షేర్ చేసుకుంటాయి కాబట్టి అక్కడ భాష ప్రభావం మరియు ఆ రాష్ట్రం నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉండే ఛాన్స్ ఉంది. సేమ్ అలాగే హైదరాబాద్ లో 4.5%, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో 2% కన్నా ఎక్కువగా జనాభా హిందీ మాట్లాడేవారు ఉన్నారు. ఇక్కడ కూడా వివిధ రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడే ఉద్యోగం లేదా వ్యాపారం చేసుకుంటూ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. మొత్తంగా చూస్తే ఓసీ కేటగిరీలో 3.6% మంది హిందీని మాతృభాషగా రిజిస్టర్ చేసుకున్నారు. దాదాపు ఇందులో నార్త్ ఇండియా నుండి వచ్చి సెటిల్ అయిన వాళ్ళు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. మన రాష్ట్ర ఆర్థిక వ్యవస్థలో వీళ్ళు ఎంత కీలకమో ఈ డేటా చెబుతోంది. హైదరాబాద్ లో అయితే ఇదొక కాస్మోపాలిటన్ కల్చర్ కి నిదర్శనం. అంటే ప్రపంచంలోని వివిధ సంస్కృతులు, భాషలు కలిసిన కలయిక. ఇప్పుడు మన మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ దగ్గరకు వచ్చాం. అదే ఆదివాసుల భాషలు. ఎస్టీ వర్గానికి చెందిన వీళ్ళు తెలంగాణలో అన్ని జిల్లాల్లో విస్తరించి ఉన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రకరకాల గిరిజనుల భాషలు లైక్ గోండి, కోయ, లంబాడి ఇలా ఎన్నో లాంగ్వేజ్లను మాతృభాషగా మాట్లాడుతున్నారు. ఇలా మాట్లాడుతున్న వారి సంఖ్య పెరుగుతూ ఉంది. ఇది మన వారసత్వాన్ని కాపాడుకోవడానికి చాలా అవసరం. కేటగిరీ పరంగా చూస్తే ఎస్టీ వర్గంలో ఆదిలాబాద్ 80%, కొమురంభీం ఆసిఫాబాద్ 74%, మహబూబాబాద్ 80%, వికారాబాద్ 84%, మహబూబ్ నగర్ 81%, సూర్యాపేట్ 79%తో ఈ జిల్లాల్లో ట్రైబల్ లాంగ్వేజ్ మాట్లాడే జనాలు ఎక్కువగా ఉన్నారు. ఇక్కడ ముఖ్యంగా ములుగు జిల్లా చూసుకుంటే ఇది ఆసియాలోనే అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ పండుగ జరిగే ప్రాంతం. ఇక్కడ 41% జనాభా భాష కేవలం సమాచార మార్పిడి మాత్రమే కాదు, వారి ఆచారాలకు మరియు సంప్రదాయాలను తర్వాతి తరానికి అందించే వారధిగా పనిచేస్తుంది. ఇక ఇతర రాష్ట్రాల భాషలు అంటే మరాఠీ, కన్నడ, తమిళం మాట్లాడే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు తెలంగాణకు కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, ఛత్తీస్గఢ్ మొదలైన ఇతర రాష్ట్రాల నుండి వచ్చి ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ జిల్లాల వారీగా చూస్తే ఆదిలాబాద్ 22%, కొమురంభీం ఆసిఫాబాద్ 31%, నిర్మల్ 7.5%, జిహెచ్ఎంసీ 2.5%, నారాయణపేట్ 2.7%తో ఇతర భాషలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. తెలంగాణ నిజంగానే మినీ ఇండియా అని ఈ రిపోర్ట్ ప్రూవ్ చేస్తుంది. సో చూసారు కదా, తెలంగాణ కేవలం ఒక భాషకే పరిమితం కాదు, ఇదొక భాషల సంగమం. ఈ సర్వే డేటా మనకి ఏం చెబుతుందంటే తెలంగాణ ఎంత డెవలప్ అవుతున్నా ఇక్కడి మాతృభాషలను గౌరవిస్తూనే ఇతర భాషల వాళ్ళను కూడా ఎలా కలుపుకుపోతున్నారో అర్థమవుతుంది. మీ జిల్లాలో ఏ భాష ఎక్కువగా మాట్లాడతారో కింద కామెంట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.